జరిగింది. లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. లెఫ్టినెంట్ గవర్నర్ 2 సార్లు కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించారు. ఇది మంచి పాలసీ కాదు అని. అయినప్పటికీ కూడా కేబినెట్ నిర్ణయం చేసి బలవంతంగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి వచ్చింది. మద్యం స్కామ్, మెయిన్ గా మద్యం స్కామే ఎఫెక్ట్ అయింది. మద్యం స్కామ్ లో డిప్యూటీ సీఎంతో సహా మంత్రితో సహా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మిగతా ఏ ఆరోపణలు లేవు. వాళ్ళ మీద ఆరోపణలు చేయాలంటే ఇంకేమైనా చేయొచ్చు కదా. పాలసీ కొత్తగా వచ్చింది, పబ్లిక్ లోకి వచ్చింది. సుజనా చౌదరి లాంటి వాళ్ళకి ఎందుకు చేస్తలేరు అంటున్నారు. కోర్టులు చూస్తాయి. ఇప్పుడు అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు కవిత బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. అనుకూలంగా మారిపోయిందా బీజేపీ అని అంటారా? ఎదుర్కొంటున్న అవినీతి నేతల్ని మీరు కండువా కప్పి ఎట్లా మీరు పార్టీలోకి ఆహ్వానిస్తారు? ఇది అనైతికం కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో నిరూపించుకుంటున్నారని అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి నేతలు మీ పార్టీకి అవసరమైందా? నేను పార్టీగా మాట్లాడట్లేదండి. నేను ఎనలిస్ట్ గా వచ్చాను. సాధారణంగా చెప్తున్నాను. నేను అందుకే ప్రత్యేకంగా జర్నలిస్టులము కొద్దిగా జాగ్రత్తగా మనం రాజకీయ నాయకుడు లాగా మాట్లాడకూడదు. సో ఎట్లా మాట్లాడినా కానీ ఎలా మాట్లాడినా కానీ ప్రశ్నకు అన్నా హజారే గురించి ప్రస్తావించాను. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కాబట్టి నేను మాట్లాడిన తర్వాత మీరు ఎవరైనా మాట్లాడొచ్చు. దయచేసి శ్యామసుందర్ గారు మాట్లాడొద్దని ఎవరు అనట్లేదు. బట్ మాట్లాడే క్రమంలో కొన్ని ప్రశ్నలు ఎదురవుతా ఉంటాయి. వాటికి కూడా కంటిన్యూషన్ లో మాట్లాడితే బాగుంటుంది. సో ఇప్పుడు అవినీతి ఆరోపణలు మాత్రమే రావడం జరిగింది. అవి కోర్టు కేసులో అక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ గారు లేవనెత్తిన పాయింట్ ఏంటంటే కోర్టు పరిధిలో ఉన్నాయని మీరు అన్నారు. సో కోర్టు పరిధిలో ఉన్న వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళను కండువాలు కప్పి మీరు పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు మీన్స్ సారీ నేను మిమ్మల్ని అట్లా భారతీయ జనతా పార్టీ ఎగ్జాక్ట్లీ భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తే వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుందా అన్నది ఆయన సంధించిన ప్రశ్న. ఇప్పుడు అలాంటి డౌట్ అందరికి రావచ్చు అండి. డౌట్లు ఎవరికైనా రాకూడదని కాదు. కానీ ఈ ప్రశ్న అడగాల్సింది బీజేపీ వాళ్ళు. ఐఎమ్ నాట్ బీజేపీ నో. సో అయితే మీ వ్యూ చెప్పండి. సో మీ వ్యూ చెప్పండి ఈ ప్రశ్న పైన. అన్నా హజారే గారు చెప్పినది నేను చెప్పొచ్చు డైరెక్ట్ గా. నేను అనలిస్ట్ గా గారికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధమే లేదు. లోక్పాల్ బిల్లులో మాత్రమే అన్నా హజారే గారు వచ్చేసి తనతో పాటుగా ఉద్యమం చేశారు తప్ప ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారేకి సంబంధం లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ అనేది కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చింది అన్నా హజారేతోనే. కేజ్రీవాల్ నా జీరో అంతకు ముందు. అంటే ఇక్కడ కేజ్రీవాల్ అనేటువంటి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడిగా అవతారం మారాడు. కేజ్రీవాల్ అన్నా హజారే లేకుండా కేజ్రీవాల్ లేడు. కేజ్రీవాల్ లేడు. తర్వాత ఒకటి ఉంటది. ఎంత చెప్పుకున్నా ఒక ఐఏఎస్ గా ఒక ఐపీఎస్ గా తను ఉండి శీష్ మహల్ ను చూస్తేనే ఎంత విలాస పురుషుడు అయ్యాడో అర్థమైపోతుంది. ఇప్పుడే మన మోడీ గారు లాగా వచ్చేసి చెప్పారు. ఏంటి మన మేడం కంటెంట్ కాస్ట్ ఎంతనో యాంకర్ గారే చెప్పారు. ఒక కంటెంట్ కాస్ట్ ఎంతనో. సామాన్యమైన అది కరెక్టే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహారాష్ట్రలో వచ్చేసి 70 లక్షల ఓట్లు వచ్చేసి ఎలా కరెక్ట్. ఒక్క సెకండ్ అండి. బీజేపీని విమర్శించే వాళ్ళకి మేము గట్టిగా సమాధానం చెప్తాము. మేడం ఒక్క సెకండ్. 500 జనాభా ఉన్న దగ్గర 1000 ఓట్లు పడుతున్నాయంటే ఏ విధంగా పడుతున్నాయి? మేడం హేమ గారు ఒక్క సెకండ్ అండి. మీ సమాధానాలకు అందరికి మేము గట్టిగా సమాధానం చెప్తాము. ముఖ్యంగా ఒక్క విషయం అండి సార్, ఒక్క నిమిషం సార్. శ్యామసుందర్ గారు ఒక్క సెకండ్ ఆగండి సార్. ఆధారంగా మాట్లాడకూడదు సార్. ఆధారంగా ఏది మాట్లాడకూడదు సార్. మొన్నటి దాకా రాహుల్ గాంధీ అనగానే ఒమర్ అబ్దుల్లా ఏమన్నాడంటే వాళ్ళ ఇంటి కూటమి నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఏమన్నాడంటే మనం ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద ఒక్క నిమిషం శ్యామసుందర్ గారు 1 సెకండ్. శ్యామసుందర్ గారు ఒక్క నిమిషం. శ్యామసుందర్ గారు 1 సెకండ్. శ్యామసుందర్ గారు ఒక్క నిమిషం. హేమ గారు ఒక్క నిమిషం. ఇది మీ పార్టీకి సంబంధించినటువంటి విషయమే. రెహమాన్ గారు
రేమన్ గారు చెప్పండి సార్. రేమన్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది